రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి చేయాల్సిందే, నువ్వు గద్దె దిగాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో దళితుని ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తావో, ఎందుకు చేస్తావో రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కా ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తుంది. దళిత బంధును ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళితుడికి దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. నువ్వు ఈ కుంటి సాకులు చెప్పి 2 ట్రాక్టర్లు ఉంటారు, ఒకే మరి ఏ ప్రకారం ఏ ప్రణాళిక ప్రకారం ఏ నిర్ణయం ప్రకారం నువ్వు 10 లక్షలు ఇస్తావో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. 4వ తారీఖు అమలు చేస్తాను, 4వ తారీఖు అయిపోయింది. మళ్ళా కుంటి సాకులు చెప్పి 100 మందికి ఇస్తా అని చెప్పి, 50 మందికి ఇస్తా అని చెప్పి, 2 మండలాలుగా ఇస్తా అని చెప్పి, 4 మండలాలుగా ఇస్తా అని చెప్పి మన కుంటి సాకులు చెప్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి బస్సులు అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ దళిత బంధు కోసం డప్పు మూత మోగిస్తాం, నెక్స్ట్ నీ ఈపు మూత మోగిస్తాం, పక్కా నీతో దళిత బంధు అమలు చేస్తాం. నేను మాట్లాడిన నేను కొన్ని విషయాలు చెప్పిన ఆయన దానికి క్లారిటీ ఇవ్వాలి. గంటన్నర వాగి ఏం మాట్లాడు ఆయనకి సోయినప్పుడు సాయంత్రం సోయినప్పుడు ఏం మాట్లాడాడు మందు గురించి అదే మా గురువు గారు ఆయన నేను చెప్తాడు, నా గురువు నువ్వే, నీ గురువు నేర్పిన గురువు ఎవరు రాజమనం, నువ్వే నా గురువు చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, నీ దగ్గరే నేర్చుకున్నాను. అంకుల్ చిన్న మన అన్ని రాసుకున్నాడు, మాట్లాడి అన్ని గంటలు చూసి అన్ని పేపర్లు రాసుకున్నాడు. డిప్రెషన్ ఉన్నాడు. సాయంత్రం పూట మధ్యాహ్నమో సాయంత్రం పూట మందు కూడా ఇస్తాను ఆయన లేనట్టు బీపీ అనుకోలేదు. బీపీ పెరుగుతుంది సార్, గురుగారికి అనుకో బీపీ పెరుగుతుంది. ఆ బీపీ గోలిస్తూ చక్కగా అయింది. అప్పకి ఇప్పటి కూర్చుంటారు కదా, బీపీ గోలిస్తూ చక్కగా అయింది. బీపీ గోలిస్తూ నేను అడిగినా వ్యాటు నువ్వు పెంచిన వాళ్ళు అనుభవించలేనడు. నేనేమన్నాడు మళ్ళీ కారణం చెప్పాడు. ఏ కారణం పైసా కూడా పెంచలేనాడు. పెంచిందా లేదా, ఆ కాపీ ఇచ్చినా లేదా, దానికి వ్యాట్ తగ్గి అంటే చేస్తాడు. మరి జిఎస్టీలో చేస్తున్నాడు. జిఎస్టీ గురించి మాట్లాడు. వ్యాట్ నువ్వు తగ్గియవు. దేశంలో అన్ని రాష్ట్రాలు 22 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినాయి, పెట్రోల్ ధర తగ్గించింది. నువ్వు తగ్గిస్తావా తగ్గియవా? తెలంగాణ రాష్ట్రంలో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని నేను ప్రశ్నిస్తే దొంగదుడు సమానం చెప్తున్నాడు. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు, నువ్వు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఓటింగ్ లో పాల్గొన్నావా లేదా చెప్పు. నాకు పార్లమెంట్ అప్పుడు మెంబర్ కాదు కదా, నాకే తెలుసు పార్లమెంట్. బండి సంజయ్ పార్లమెంట్ తెలియదు అంటే నీకు చెప్తాను. నీ దగ్గర పార్లమెంట్ రాకుండా దొంగ సంతకాలు పెట్టారు నాకు లేదా? పార్లమెంట్ అక్కడ వచ్చిందా? ఇప్పుడు అందుకే వినిపిస్తా. అక్కడ పార్లమెంట్ లో నువ్వు సంతకం బిల్లు రోజు నువ్వు ఓటింగ్ లో పాల్గొనవా లేదా? ఎందుకు పాల్గొనలేదు? నీకు పీకుడు పని ఏముంది అని నువ్వు నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఎట్లయితావో అని అన్నా. ఇదే విజయశాంతక స్పీకర్ మీద దాడి చేసి ప్రజలిస్తే చేతి పెట్టి ఆపి ఎట్టి బస్సులో తెలంగాణ బిల్లును ఆమోదించాలని కష్టపడేటువంటి ఒక నాయకుడు విజయశాంతక. మరి నువ్వెందుకు వెళ్ళే? ఇలా చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ బట్టి చెప్పాలి. నా పార్లమెంట్ తెలియదు, నేను చెప్తున్నా కదా, నేను అనుసరిస్తున్నా. పార్లమెంటు నాకు ఆ రోజు తెలియదు, నేను పార్లమెంటు చూడలే. నువ్వు ఎందుకు సంతకం పెట్టలే, ఎందుకు పార్లమెంటు పోలేదో నీకు అంత బిజీ షెడ్యూల్, టీకే షెడ్యూల్ ఏమో చెప్తావా చెప్పవా? చేపల పుచ్చి రోజు తింటా మళ్ళీ అడుగుతున్నా. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ లేదు కదా, పెట్టాలి సార్, గురుగారు ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఇలా జీడిపి గురించి మాట్లాడారు సార్. జీడిపి అక్కడ ఆ దేశం పెరిగింది, ఈ దేశం పెరిగింది. కొంతమంది అక్కలు ఉండాలి, అక్కడ కాయలు తప్పింది. మా ముఖ్యమంత్రి కాయలు తప్పాడు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ లో ఆకలి చమలవుతుంది. చిన్న పిల్లలు అమ్ముకుంటున్నారు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో. తిండికి కరువైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకో సారి 5,000 మెట్రిక్ టన్నుల గోధుమలను మనమే ఇచ్చిన తినడానికి. ఆఫ్ఘనిస్తాన్ లో జీడిపి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు. శ్రీలంక గురించి మాట్లాడు. 500 అక్కడ రేట్లు తెలుసుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తుంది. 500 కోట్ల రూపాయలను మనమే భారతదేశం వాళ్ళకి ఇస్తాం కదా. తెలుసుకో. కాయలు తప్పి కాయల నుండి మాట్లాడు ఒకసారి. మన రైతుల గురించి మాట్లాడుతూ నేను ఏమంటున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 7 సంవత్సరాల్లో ధాన్యం కొన్నది నువ్వా? కేంద్రమే కొట్టే క్షమాపణ చెప్పు. ముక్కు నీలకరాయి. ఇవాళ 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ వానాకాలంలో పండించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్డను కొనడానికి, బియ్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం నీకు లెటర్ ఇచ్చింది. ఇలా రోడ్ల మీద ధాన్యం పోసి రైతులు ఇబ్బంది పడుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల దగ్గర స్థలం లేకుంటే ఇళ్ల ముందు ధాన్యం పోసుకొని రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖ వర్షం వస్తుందని చెప్పి టీవీలో బ్రేకింగ్ ఇస్తుంటే వాళ్ళ రైతుల గుండెల్లో దడదడసాడి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలే, ఆదుకునే ప్రయత్నం చేయవు. వాళ్ళ దాని దృష్టి రైతుల దృష్టి మళ్లించడానికి వాళ్ళ కేంద్రం మీద నేరం నెట్టి ధర్నాలు చేస్తావట. ఫస్ట్ గ్రామాల్లో ఇవాళ గ్రామాల్లో మండలాల్లో రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ముఖ్యమంత్రి ఫస్ట్ దాన్ని కొంటావా కొనవా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ స్పష్టం చేయాలి. రైతులను ఆదుకున్నావా ఆదుకోవా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా. నువ్వు అబద్ధాలు చెప్తే వినే పరిస్థితి తెలంగాణ సమాజం లేదు. నీ నాటకాలు గదలేవు. భారతీయ జనతా పార్టీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం స్టార్ట్ అయింది. నా తల నరకడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు టైం పాస్ చేసుకుంటూ మందాకుంటూ చికెన్ తోలుతలు నరికినట్టు అనుకుంటావా? నరకు బిడ్డ నరకు నువ్వు నరుకుడు ఇప్పుడు తోలు నరికిన వాడు నాకు తెలుసు. ముఖ్యమంత్రి నరికించుకోవడానికి నీకు సిద్ధం. నా కొడుకు అంటావా? నన్ను నీకున్నదే కొడుకు, నీకున్నదే కొడుకు, నా కొడుకు అంటావా? అంటే నేను నా కొడుకాన్ని బూతులు తిట్టడానికి నరకడానికి నేను ముఖ్యమంత్రి చేస్తామా? 6 ముక్కలు చేస్తున్నాడు. దాని కూడా సిండికేట్ నెంబర్ లక్కీ నెంబర్ అనేది లాస్ట్ కు నీకు మిగిలిన 6 మిగిలిన రాసిపెట్టు. నువ్వు నరుకుతా నా కొడుక నా బూతులు మాట్లాడాలని నాకు సంస్కారం అంటే వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర కుసంస్కారం నేర్చుకున్నా సంస్కారం గురించి మీకు ప్రజలు చెప్తుండే. నువ్వు భరించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేను సిద్ధము. నేను కొట్టాడేది పేదల కోసం కొట్లాడుతున్నాను. నేను కొట్టాడేది తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం కొట్లాడుతున్నాను. నేను కొట్టాడేది తెలంగాణ రాష్ట్రంలో నీ రాక్షస పాలన అంతమొందించి నీ అవినీతి పాలనను నీ కుటుంబ పాలన ఈ తెలంగాణ పొలి మేల నుంచి తరిమి కొట్టడానికే భారతీయ జనతా పార్టీ కాయక ఆశాఖండనెత్తుకొని కమలపూ జెండానెత్తుకొని ముందు పోతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ తాటాకు చప్పులకు నీ పక్కకున్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నీ కార్యకర్తలు భయపడతారు కావచ్చు. మేము భయపడే ప్రశ్న లేదు. తెగించి కొట్లాడదాం. నువ్వు అన్న మాటలకు ఈ తెలంగాణ సమాజం అంతా సిగ్గుతో తలవంచుకున్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నీచ స్థాయికి దిగజారి నరుకుతా నా కొడుక నీ కొడుక అని మాట్లాడితే నిన్ను ఎన్నుకున్న తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకున్న విషయాన్ని ఒక్కసారి నీ గది నుంచి బయటకు వచ్చి చూడు. ముఖ్యమంత్రి సిగ్గుండాల కొంచెమన్నా నరుకుతా అంటావా నువ్వు? నన్ను చూడు బిడ్డ, ఎప్పుడు నడుతో విన్నాస్తా. ఎప్పుడు టైం చెప్పి డేట్ డిసైడ్ అయ్యి ప్లేస్ డిసైడ్ అయ్యి నరుకోవడానికి నేను సిద్ధం. నా తెలంగాణ ప్రజల కోసం, నా తెలంగాణలో పేద ప్రజలకు నరుకోవడానికి సిద్ధం. నా తెలంగాణలో దళిత సమాజానికి దళిత బంధు ఇప్పించడానికి పక్కా నీ ప్రాతిభవన్కి వస్తా, నీ ఫామ్ వస్తా. నా తల 6 ముక్కలు కాదు 10 ముక్కలు నరుకోవడానికి సిద్ధం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం సంపన్న వర్గాలు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సంపన్న వర్గాల కోసం అలా నరుకోవడానికి నీ ఫామ్ హౌస్ వస్తా, నీ ప్రగతి భవన్కి వస్తా. అరే ఆ గవర్నర్లు పేదలు ఇబ్బంది పడుతున్నారు, యువత ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగ సమస్యతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి నీ గడిలకు నీ ప్రగతి భవన్కు తల నరుకోవడానికి బండి సంజయ్ సిద్ధం. నువ్వు ఎప్పుడో టైము డేటు డిసైడ్ అయ్యి నరుకోవడానికి నేను సిద్ధం. మేము త్యాగాలకు వెనుకాడ ముఖ్యమంత్రి, త్యాగాలకు వెనుకాడ రాష్ట్ర ముఖ్యమంత్రి. దేశం కోసం, ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం, ఈ సమాజాన్ని ఓటు బ్యాంక్ మార్చడం కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ గర్జిస్తూ గర్జిస్తూ భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై భీమ్ అంటూ, జై తెలంగాణ అంటూ నీ గదిలకు పక్కాస్తాం. పక్కా టచ్ చేస్తాం. ఎత్తి పక్క టచ్ చేస్తాం. నువ్వు పోటు అని కాదు, నువ్వు తోపు అని కాదు, నువ్వు పీకుడు అని కాదు. పక్కా ఎప్పుడు టచ్ చేయాలో అప్పుడు టచ్ చేస్తాం. టచ్ చేసిస్తాం. నీ గాంధీలకు గర్జనకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దమ్మెందో తప్పకుండా నీకు రుచి పడతాం. ఈ రోజు అందుకే స్టార్ట్ చేస్తాం. డప్పుల పోతా నీ బాక్స్ పద్ధతి కొట్టడానికి, నీ ఈపు బజార్చడానికి ఈ రోజు ప్రారంభించడం. ఎట్టి పరిస్థితుల్లో నేను నిద్ర ఓడియం.
మేము నిద్ర ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చెప్పాలి, దళిత బంధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు అమలు చేస్తావు, ఎట్లా అమలు చేస్తావో వెంటనే చెప్పాలి, వెంటనే అమలు చేసి తీరాలి. దళిత ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదో ఆ కారణం ఏంటో బహిరంగంగా మీడియా పరంగా దళిత సమాజానికి వివరించాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. 3 ఎకరాల భూమి పక్కా చేయాలి. అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠిస్తావో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. అంబేద్కర్ గారి వర్ధంతి చేయడానికి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు అనదో దళిత సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దళిత సమాజం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ సప్లాన్ నిధులను కూడా ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లకుండా చట్టం చేస్తే ఎస్సీ సప్లాన్ కోసం పేరు మార్చి ఎస్సీ సప్లాన్ నిధులను దారి మళ్లించిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ ఏర్పడ్డ సమయంలో రోస్టర్ పద్ధతిని జీరో చేసి 30,000 మంది పైగా దళిత యువకులకు ఉద్యోగాలు వచ్చే సందర్భంలో దాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పాలి దళిత సమాజానికి నువ్వు ఏం చేస్తావో ఏం చేస్తున్నావో దళిత సమాజానికి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని చెప్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పక్కా తెగించి కొట్లాడటం ఈ ముఖ్యమంత్రిని గద్దెదించేవారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నయాం నిజాం పాలన బద్దలు కొట్టి దానికి రాజకీయ సమాజం చేసి రామరాజ్యం స్థాపించేవారు కూడా భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున దళిత మోర్చా ఎస్సీ మోర్చా కార్యకర్తలకు డప్పు మోత మోగించిన కళాకారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.